ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 84 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దాదాపు మ్యాజిక్ ఫిగర్కి చేరువుగా ఎన్డీఏ కూటమి వెళ్తున్నట్టుగా అర్థమవుతుంది. అదర్స్ అంటే ఇండిపెండెంట్లు కావచ్చు, చిన్న చిన్న పార్టీల వాళ్ళు కావచ్చు 7 స్థానాలకు ప్రస్తుతం పరిమితమయ్యారు. ఒకసారి జార్ఖండ్ కూడా చూద్దాం. జార్ఖండ్లో దాదాపు ఎన్డీఏ కూటమి 31 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి 35 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో అదర్స్ ఒక్కరి స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. సో అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆధ్వర్యంలో జేఎంఎం ఆధ్వర్యంలో ఉన్న పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తున్నట్టుగా ప్రస్తుతం ఉన్న సైన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు అయితే ఇండియా కూటమి జార్ఖండ్లో 35 స్థానాల్లో లీడింగ్లో ఉంది. దీన్ని నిలబెట్టుకుంటుందా, మళ్ళీ పడిపోతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. హోరాహోరీగా నువ్వా నేనా అన్నట్టుగా రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడ జార్ఖండ్లో ఇండియా కూటమి లీడింగ్లో ఉంటే ఇక్కడ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉంది. ఒకసారి ముంబై వెళ్దాం. ముంబై నుంచి మా కొలీగ్ గణేష్ ఉన్నారు. అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, ఏ రకమైన డిస్కషన్ జరుగుతోంది, ఏ ఏ పార్టీలు ఏ రకమైన ఆశలు పెట్టుకున్నాయి, ఒకసారి డిస్కస్ చేద్దాం. గణేష్, ఎట్లా ఉంది, మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం, ఏంటి అక్కడ ఈక్వేషన్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఎన్డీఏ కూటమి లీడింగ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. దాదాపు 115 స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్లో ఉంది. గుడ్ మార్నింగ్ అశోక్. అంటే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశారో అంచనాలకు అనుగుణంగానే ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మహాయుతి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ అన్ని రౌండ్లో కూడా వెనకబడుతూ కనిపిస్తోంది. అంటే ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అనేవి అంత విధంగా ఉండదు. ఎందుకంటే మనకు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఈ రెండింటిలో చూసిన తర్వాత ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తూ వచ్చింది. మరోవైపు పోలైన ఓట్ల శాతం దాదాపుగా 23 ఏళ్ల తర్వాత 66%, 66కు పైగా ఓటింగ్ శాతం మహారాష్ట్రలో నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహాయుతి అఘాడీ కూటమి ఉందో అఘాడీ కూటమి పూర్తి ఆశలు పెట్టుకుంది. కానీ దీనికి భిన్నంగానే ఇప్పుడు ప్రయాణం జరుగుతుంది. మహాయుతి పూర్తిగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. మనం ఎక్కడైతే పీసీసీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం తిలక్